మే 26, 2024 ఆదివారం నాడు బళ్ళారిలో నేను కన్నడంలో చేసిన ప్రసంగం తెలుగులో కావాలని కొందరు అన్వేషి వీక్షకులు అడిగారు. అందుకనే ఈ ధ్వనిముద్రిక. ప్రసంగ విషయం భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్య స్థానం. సభాయై నమః. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పునరుత్థాన ప్రకాశన వ్యవస్థాపకులు శ్రీనాథ్ జోషి గారికి ధన్యవాదాలు. వేదికపై ఉన్న పెద్దలకు నమస్సులు, వేదిక ముందు ఆసీనులై ఉన్న పెద్దలకు నమస్సులు, సమవయస్కులకు శుభాభినందనలు, పిన్నలకు శుభాశీస్సులు. నేను చరిత్రకారుణ్ణి కాను. చరిత్ర అంటే ఆసక్తి ఉన్నవాణ్ణి మాత్రమే. నాకు చరిత్రలో కానీ చరిత్ర పరిశోధనలో కానీ ఎలాంటి విద్యార్హతలు లేవు. కనుక నా ప్రసంగంలో లోపాలు దోషాలు ఉంటాయి. కాని నీరక్షీర న్యాయంలా మీరు ఆ లోపాలను క్షమించి మంచి అంశాలు ఏవైనా ఉంటే వాటిల్ని స్వీకరించాలని మనవి. నేను చేసిన తప్పులను కార్యక్రమం తర్వాత గాని లేక మీకు వీలైనప్పుడు గాని నాకు తెలియజేయగలరు. తద్వారా తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం నాకు దొరుకుతుంది. కనుక నాకు వచ్చిన రీతిలో విషయా నిరూపణకు ప్రయత్నిస్తాను. ఇచ్చిన విషయం భారతదేశ చరిత్రలో విజయనగర స్థానం లేదా విజయనగర పాత్ర. ఇది చాలా పెద్ద విషయం. సుమారు 350 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశాన్ని తన ఛత్రఛాయలో ఉంచుకున్న విజయనగరం గురించి చెప్పడానికి 1 గంట కాదు గదా, 1 రోజైనా సరిపోదు విశ్లేషణాత్మకంగా చెప్పడానికి. భారతదేశ చరిత్రలో ఈ సామ్రాజ్యం పాత్ర అనే అంశాన్ని చెప్పడం ఒక సాహసమే. ఇందుకు నేను చదివింది సరిపోదు. కనుక నా అధ్యయన పరిమితులకు లోబడి చెప్పేందుకే ప్రయత్నిస్తాను. నా అనుకూలం కోసం ఈ ప్రసంగాన్ని 3 అధ్యాయాలుగా విడదీసి చెబుతాను. మొదటిది పూర్వరంగం, 3వ అధ్యాయం విజయనగర స్థాపన, ఆ సామ్రాజ్య ఉన్నతి, అలాగే పతనం. ఈ 2 అధ్యాయాల మధ్య ఉండే 2వ అధ్యాయమే ప్రార్థన. ఇది నేను స్వంతగా ఊహించి చెబుతున్నది. తప్పులుంటే విఘ్నులు సరిచేయవచ్చు. ఇలా పూర్వరంగం, ప్రార్థన, ఆద్యంతాలు అని 3 అంశాలు. ఫలశ్రుతిగా విజయనగర చరిత్ర నుండి నేటి హిందువులు, హిందూ సమాజం నేర్చుకోవలసిన గుణపాఠాలు ఏవైనా ఉన్నాయా అన్నదానితో నా ప్రసంగాన్ని ముగిస్తాను. పూర్వరంగం ఏమిటో అందరికీ తెలిసిందే. 13వ శతాబ్దంలో దక్షిణ భారతం సుభద్రంగా ఉండింది అనడానికి లేదు. కాని అందరూ ఒకే జాతికి చెందినవాళ్లు. అదే భరతజాతి. క్షత్రియ ధర్మం ఏమిటంటే రాజ్యాలను విస్తరిస్తూ పోవడమే. ఇదే వారి ప్రధాన ధర్మం. కనుక అప్పటి హిందూ రాజులు సామ్రాజ్య విస్తరణ కాంక్షతో తమలో తామే కలహించుకునేవారు. రాజ్యాలు పుట్టేవి, గిట్టేవి. కాని ఇదంతా కూడా ఒక కుటుంబంలోని వ్యవహారంలాగా ఉండేది. అప్పటి ప్రజలు ఒకే జీవన విధానం అంటే ఎక్కువగా వైదిక మతాన్నే అవలంబించేవారు. వీరితో పాటు బౌద్ధ, జైన మతాలు కూడా ఉండేవి. అలాగే అడవుల్లో ఉంటూ ప్రకృతిని, ప్రకృతి దేవతలను ఆరాధించేవారు కూడా ఉండేవారు. బౌద్ధ, జైన మతాలకు రాజపోషణ దొరికింది. ఉదాహరణకు హొయసళ వంశపు తొలిపాలకులు జైనమతస్థులు. హొయసళ జైన విఠ్ఠదేవుడే రామానుజల వారి శ్రీవైష్ణవాన్ని స్వీకరించి విష్ణువర్ధనుడయ్యాడు. ఇది కర్ణాటకలో జరిగింది. తెలుగు ప్రాంతాల్లో కాకతీయులు మొదట జైనమతస్థులు. తర్వాత వారు కాలాముఖ లేదా కాపాలిక శైవాన్ని స్వీకరించారు. ఇక సేవుడ యాదవులు మొదటి నుండి వైదిక మతస్థులే అని నా అభిప్రాయం. వీరు కాలాముఖ శైవాన్ని స్వీకరించి ఆ గురువుల్ని రాజగురువులుగా చెప్పుకున్నారు. అందుకు శాసన ఆధారాలున్నాయి. ఇలా ఈ 3 రాజవంశాలు తమ మొదటి మతాలను వదిలి వైదిక మతాన్ని అనుసరిస్తూ పాలించాయి. ఈ 3 పరస్పరం యుద్ధాలు చేసుకునేవారు. సేవుణులపైన కాకతీయులు, వారిపైన సేవుణులు, వీరిద్దరిపైన హొయసడులు. ఇలాగా అన్నదమ్ముల కొట్లాటలాగా కొంతకాలం సాగింది. వైదిక, బౌద్ధ, జైన మతాలను అనుసరించే ప్రజలతో పాటు ప్రకృతి ఆరాధకులైన అటవికులు ఒకరొకపు జీవన విధానానికి అలవాటు పడి ఉన్నారు. 13వ శతాబ్దపు తొలి రోజుల్లోనే ఈ జీవన విధానాలపై పెద్ద దెబ్బ తగిలింది. మాలిక్ కాఫూర్ దండయాత్ర రూపంలో. విజయనగర రాణి గంగాదేవి చెప్పినట్టు
ఆమె భర్త కుమార కంపన మదురై సుల్తానును ఓడించి ఆలయాలను పునరుద్ధరించి వైదిక మతానికి మళ్లీ ఊపిరిపోశాడు. ఇది పూర్వరంగానికి ముందు ఉండేది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దక్షిణ భారతదేశంపై దాడి చేసిన మాలిక్ కాఫూర్ పుట్టుకతో ముస్లిం కాదు. అతను గుజరాత్కు చెందిన ఒక హిందూ. అక్కడ ఒక యుద్ధంలో బందీగా చిక్కి మతాంతరీకరణకు లోనవుతాడు. అలాగా మాలిక్ కాఫూర్ అన్న బిరుదును పొందుతాడు. మాలిక్ అనేది ఒక ఉద్యోగం పేరు, ఒక హోదా. ఆపై తన యజమాని అయిన ఖిల్జీ సుల్తాన్ తరపున దక్షిణ భారతదేశంపై దాడి చేసి ఆలయాలను ధ్వంసం చేశాడు. జన్మతహా హిందువైన కాఫూర్ మతం మార్చుకున్న తరువాత తన కొత్త యజమాని మెప్పు కోసమో ఆదరణ కోసమో లేదా ఇంకేదైనా కారణం వల్లనో చెయ్యకూడని అకృత్యాలను చేశాడన్నది గంగాదేవి వ్రాసిన మధురా విజయం వల్ల తెలుస్తోంది. అతని అకృత్యాలు ఎలాంటివి అంటే, వేదనాదాలు వినిపించాల్సిన చోట వికటాట్టహాసాలు వినిపించేవి. హోమద్రవ్యాలు నిండి ఉండాల్సిన పరిసరాలు మాంసాహారపు వాసనలతో నిండి ఉండేవి. దేవతామూర్తులు ఉండాల్సిన ఆలయాలు గుర్రపుశాలల్లా మారాయని విజయనగర సైన్యంతో పాటు మధురై పట్టణాన్ని ప్రత్యక్షంగా చూసిన గంగాదేవి వ్రాసింది. ఒక పుణ్యక్షేత్రం ఇలా మారిపోవడానికి కారణం ఓ హిందువుగా పుట్టి మతాంతరీకరణకు గురి అయినవాడు. ఇది ఒక వైపరీత్యం. అంటే హింసించేవాడికి కలి అని పేరు, కలహింసాయామని ధాతువు. అలాంటి కలిని ధ్వంసం చేసేవాడే కల్కి. అలా కలితో పాటు మనవాళ్లే ఎలాగ జట్టు కడతారు అనడానికి ఉదాహరణ ఈ మాలిక్ కాఫూర్. ఇలాంటివాడే ఒకడు తెలంగాణలో పుట్టాడు. అతని పేరు గోన గన్నయ్య, కాకతీయులకు సామంతుడు. మారనా అనే ఓ కవి మార్కండేయ పురాణంను తెలుగులో అనువాదం చేసి ఆ అనువాదాన్ని ఈ గోన గన్నయ్యకు అంకితమిచ్చాడు. ఇలాంటివాడు యుద్ధంలో ఓడిపోయి ప్రతాపరుద్రుడు చనిపోయిన తరువాత ముస్లింగా మారిపోతాడు. మతాంతరీకరణ తరువాత మాలిక్ మక్బూల్ తిలింగాణి అన్న పేరును పొందాడు. ఆపై తుగ్లక్ సైన్యాలతో కలిసి వరంగల్ ధ్వంసంలో తన పాత్రను పోషించాడు. కవి మారణ చేత ఓరుగల్లు సంరక్షక అని పొగిడించుకున్న గోన గన్నయ్య ఇప్పుడు మాలిక్ మక్బూల్గా మారి ఓరుగల్లు భక్షకుడైనాడు. మాలిక్ కాఫూర్ తరువాత ఈ మాలిక్ మక్బూల్ వచ్చిపడ్డాడు దక్షిణ భారతంపై. ఇదే విధంగా శేవుడ యాదవుల్లో కూడా ఒక విపరీతం జరిగింది. దేవగిరి పాలకుడైన రామచంద్రదేవుడు మాలిక్ కాఫూర్ చేతిలో ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకుని ఖిల్జీలకు సామంతుడిగా ఉంటూ కప్పాన్ని చెల్లిస్తాను అని కోరుకోవడంతో రామచంద్రుడు మళ్లీ దేవగిరి పాలకునిగా నియమిస్తాడు ఖిల్జీ. కాని రామచంద్ర కొడుకు రెండవ సింహణుడు ఈ రాజీకి ఒప్పుకోక స్వాతంత్ర్యం కోసం తిరుగుబాటు చేస్తాడు. అందువల్ల తండ్రి తన కొడుకునే దూరం పెడతాడు. దేవగిరిలోని ఢిల్లీ సైన్యాన్ని నాశనం చేసేందుకు వస్తున్నటువంటి తన కొడుకు రెండవ సింహణుడి యొక్క వివరాలను శత్రువులకు అందజేస్తాడు రామచంద్ర. ఇలా ముస్లింగా మారకపోయినా శేవుడ రామచంద్రుడు తన ప్రాణం కాపాడుకోవడానికి స్వంత కొడుకు రహస్యాలను శత్రువుకు చేరవేశాడు. కాని రామచంద్రుడు చివరకు చచ్చాడు. ఆ రెండవ సింహణుడు కూడా ఖిల్జీ సైన్యంతో యుద్ధం చేస్తూ చనిపోతాడు. ఇలా మనవాళ్లే మనకు శత్రువులైన విపర్యాసాన్ని 13-14 శతాబ్దాల మధ్య చూడవచ్చు. ఇది విజయనగర స్థాపనకు ముందు ఉన్న విషాదకర పరిస్థితి. పరాయి వాళ్లు దాడి చేయడం వేరు, మనవాళ్లే మనకు శత్రువులై వెన్నుపోటు పొడవడం వేరు. మతం మారినా మారకపోయినా పెద్ద పదవుల్లో ఉండేవాళ్లు, పాలకులై ప్రజల్ని రక్షించాల్సిన వాళ్లు తమ ప్రాణాల కోసం మొత్తం దేశాన్ని, దేశ భద్రతను బలి ఇచ్చినటువంటి సందర్భాలను ఈ ముగ్గురు చారిత్రక వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేయాలి. మన పాలకుల్ని పొగుడుకుందాం, వారి గురించి పాడుకుందాం. కాని ఇదొక్కటే కాదు మన పని. మనవాళ్లే మనకు శత్రువులు ఎందుకు అవుతారో కనుగొనాలి. ఆ గూఢచర్యాన్ని చేయాలి. చేసి దానికి తగ్గట్టుగా నివారణ చర్యల్ని తీసుకోవాలి. దీన్ని మన పూర్వీకులు నేర్చుకోలేదని అనిపిస్తుంది. అలానే మనలో మనం కుమ్మలాడుకోవడం. ఉదాహరణకు కులాల మధ్య పోరాటం, క్యాస్ట్ వార్స్ ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి. ప్రాంతాల మధ్య, వివిధ భాషల మధ్య పోరాటాలు. ఇవెందుకు చెబుతున్నానంటే నా అనుభవాలు ఉండడం వల్ల. నా పూర్తి పేరు కడప రఘుత్తమరావు. కడప అనేది ఆంధ్రదేశంలోని ఒక ఊరు. రావు అనేది ఎక్కువగా ఆంధ్రులు పెట్టుకుంటారనేది ఒక ఊహ. కాని కర్ణాటకలో కూడా రామచంద్రరావు వంటి ప్రసిద్ధ చరిత్రకారులున్నారు. అలాగే
ఎందరో హైవదనరావు ఇలాంటి పేర్లు కూడా కర్ణాటకలో ఉన్నాయి. నిజం ఇలా ఉన్నా కూడా సాధారణ అభిప్రాయం ఏమిటంటే రావు అంటే మరాఠావాడో లేకపోతే తెలుగువాడో అయి ఉంటారని. నా వెబ్సైట్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎదురైన వాటిల్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు చెబుతున్నాను. ఇక్కడ ఏదైనా ఒక భాషకు చెందినవారు నాపైన చేసిన వ్యాఖ్యానాలను నేను విమర్శిస్తే అది మొత్తం ఆ భాషకు చెందిన మొత్తం ప్రజానీకాన్ని తిట్టానని మాత్రం మీరు భావించకండి. ఇది కేవలం జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం మాత్రమే. నా పేరులోని కడప, రావు ఈ రెండింటిని చూసి కొందరు కన్నడిగులు వచ్చి తిట్టారు. మీలాంటి తెలుగువాళ్ల వల్లనే విజయనగరం సామ్రాజ్యం నాశనమయ్యింది అని. ఎప్పుడైతే కృష్ణరాయలు తెలుగు మోజులో పడ్డాడో అప్పుడే విజయనగర నాశనం మొదలైంది. కాబట్టి తెలుగువాళ్లను దూరం పెడితేనే కన్నడిగులు, కర్ణాటక బాగుపడుతుంది అని కామెంట్స్ వ్రాశారు. ఇది ఒక రకం. నేను అప్పుడప్పుడు కన్నడలో వీడియోలను చేయడం వల్ల, సోషల్ మీడియాలో కన్నడలో వ్రాయడం వల్ల నేను కన్నడవాడినని అనుకున్నారు కొందరు తెలుగువాళ్లు. ఈ కన్నడిగుల వల్లనే తెలుగు పాడవుతోంది, కన్నడిగుల కంటే తెలుగువారే విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడిన వాళ్ళు, కనుక కన్నడవాళ్ల గొప్పదనమేమీ లేదు. సంగమ వంశం, సాళువ, తుళు వంశాలు ఇవన్నీ కూడా తెలుగు వంశాలు. మీరు అంటే కన్నడిగుడు ఈ 3 వంశాలను మావాళ్లని చెప్పుకుంటున్నారు. విజయనగరం కర్ణాటకలో స్థాపించబడిన దాని మూలం తెలుగువాళ్లే. అలాంటి దాన్ని మీరు తీసుకెళ్లి ఇది కర్ణాటక మహాసామ్రాజ్యమని చెప్పుకుంటున్నారు అని ఆరోపించిన తెలుగువాళ్లు ఉన్నారు. ఇక సందట్లో సెడమియా అన్నట్టుగా నా ఛానల్లోనికి కొందరు తమిళ వాళ్ళు వచ్చారు. తమిళనాడులోని కొన్ని దేవాలయాలకు వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేశాను. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చేశాను. ఎందుకంటే ఆ 3 భాషలు నాకు వస్తాయి గనక. వాళ్ల ఆరోపణ ఏమిటంటే ఈ తెలుగువాళ్లు వచ్చి ద్రావిడ సంస్కృతిని పాడు చేశారు అని. తెలుగువాళ్లు అంటే విజయనగర సామంతులైన నాయకరాజులు. కనుక ఈ తెలుగువాళ్ల అధ్యాయాన్ని తుడిచివేస్తేనే గాని మా ద్రావిడ సంస్కృతి నిలబడదు అని వాళ్ళంటారు. ఈ గుల్టేలు అంటే TELUGU అనే ఇంగ్లీషు స్పెల్లింగ్ని గనక వెనక నుంచి చదివితే, రివర్సులో చదివితే అది గుల్టే అని అనిపిస్తుంది. ఆ విధంగా ఈ గుల్టేలను తరిమివేసేంత వరకు మేము నిద్రపోము అని కొందరు తమిళియన్స్ కామెంట్స్ వ్రాశారు. ఒకరు ఓ కన్నడ వీడియోలో ఇలాంటి కామెంట్ ఒకటి వేశారు. ఇది తమిళనాడు, ఈ గుడి తమిళనాడులో ఉంది, ఇక్కడ తమిళే మాట్లాడాలి, కాని నువ్వు కన్నడలో మాట్లాడతావా? ఇలా తమిళనాడులో పరాయి భాషలో మాట్లాడే వాళ్లను అరెస్టు చేసేయాలి అని కామెంట్ రాశారు. అఫ్కోర్స్ ఇలాంటి కామెంట్లను కొన్నింటిని నేను తొలగించేశాననుకోండి. ఎందుకంటే దానివల్ల లేనిపోని ఇతర వాగ్యుద్ధాలు జరుగుతాయి కానీ దానివల్ల ఛానల్కు కానీ ఆ ఛానల్లో పెట్టిన వీడియో ద్వారా తెలుసుకోవలసిన అంశం కానీ పక్కదారి పడుతుంది. అందుకని కామెంట్లను డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. ఇలాంటివి ఎవరో అక్కడక్కడ కొందరు పోకిరీలు చేశారని అనుకోవడానికి లేదు. ఈ విధమైన ప్రాపగాండా, బ్రెయిన్ వాషింగ్ చాలా చోట్ల నడుస్తూ ఉన్నాయి. అదృష్టమో దురదృష్టమో ఏమిటంటే కన్నడ, తమిళ వాళ్లకు ఉన్నంత భాషాభిమానం తెలుగు వాళ్లకు లేదు. తెలుగు ఉంటే ఉంటుంది, పోతే పోతుందని భావిస్తారు. ప్రస్తుతపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మీడియంనే తీసివేసింది. హైస్కూల్ స్థాయిలో కేవలం ఇంగ్లీష్లో పాఠాలు చెబితే చాలు, తెలుగు అవసరం లేదని వారి వాదన. కనుక తెలుగువాళ్లు భాషాభిమానంతో ఇంత జోరుగా మాట్లాడే అవకాశం లేదు. కాని భాషాభిమానం మంచిదే. అయితే ఒక వ్యక్తి ఇంటి పేరు, ఉపనామాన్ని చూసి ఏదో ఊహించుకుని దాడి చేయడమనేది సరికాదు. చరిత్రను సరిగ్గా తెలుసుకోకుండా వైషమ్యాలను పెంచే ప్రయత్నాలు ఈ విధంగా సాగుతున్నాయి. కర్ణాటకలో కన్నడ అధికార భాష, తమిళనాడులో తమిళ్ అధికార భాష అని అనడం తప్పు కాదు. కాని వేరే భాషల వాళ్లను నిర్మూలిస్తేనే గాని మా భాష, మా సంస్కృతి నిలవదు అనే తీవ్రవాద భావజాలం సరికాదు. కాని ఇటువంటి భావజాలం అన్ని చోట్ల ఇప్పుడు మొదలయ్యింది. ఇది దావానలంలా మారడానికి ఎంతో సమయం పట్టదు. గతంలో మాలిక్ కాఫూర్, మాలిక్ మక్బూల్ లాంటి వారి వల్ల ఆనాటి సమాజం ప్రమాదంలో పడితే ఈనాడు ఇటువంటి వారి వల్ల హాని జరుగుతోంది, ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా 3 భాషలు మాట్లాడే 3 ప్రాంతాలను ఏకీకరణ చేసి వాటిల్ని ఏకఛత్రాధిపత్యం కిందకు తెచ్చి ఎలాంటి భాషా వైషమ్యాలు లేకుండా సుమారు 250 సంవత్సరాల పాటు, ఎందుకంటే
విజయనగర సామ్రాజ్య ఆరంభకాలంలో తెలుగు ప్రాంతాలు ఆ సామ్రాజ్యంలోకి చేరలేదు కనుక 250 సంవత్సరాలోనే అన్నాను. అందువల్ల తెలుగు కవులు, ఉదాహరణకు రెడ్డిరాజుల ఆస్థాన కవి శ్రీనాథుడు విజయనగరాన్ని కర్ణాట రాజ్యమని పిలిచాడు. ఇతను రెండవ దేవరాయల ఆస్థానంలో కనకాభిషేకం చేయించుకొని దేవరాయల రాజగురువైన చంద్రభూష క్రియాశక్తి నుండి కవిసార్వభౌమ బిరుదును పొందాడు. అంతేకాదు కర్ణాటక ప్రాంతంలో తన అనుభవాల్ని వ్యంగ్యంగా కూడా వర్ణించాడు. కుల్లాయించితి గోక సుట్టితి మహాకూర్పాసముందొడ్గితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టన్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లానంబలి ద్రావితి రుచల దోసంబంచు బోనాడితిన్ తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్నని. ఆయన కర్ణాటక వైపుకు వెళ్ళినప్పుడు వెల్లుల్లి, నువ్వులు ఎక్కువగా వేసి చేసిన వంటలను వడ్డించారట. అలాగే కూర్పాసం అంటే ఒక రకమైన అంగి, అది వేసుకోమని ఇచ్చారట ఆ మహాకవికి. ఇలా కర్ణాటకలో తనకు ఎదురైన అనుభవాల్ని చెప్పుకున్నాడు. అప్పటి విజయనగర పాలకుడు రెండవ దేవరాయలను కర్ణాటక ప్రభు అని పిలుస్తాడు శ్రీనాథుడు. ఆనాటికి విజయనగర సామ్రాజ్యం తెలుగు ప్రాంతాల్లోకి చొచ్చుకురాలేదు, ఎందుకంటే తెలుగు ప్రాంతాలు అప్పుడు రెడ్డిరాజుల అధీనంలో ఉండింది కనుక. ఆ విధంగా తెలుగు కవులు అప్పటి విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాట రాజ్యమని ఉల్లేఖించారు. ఆ తర్వాత కృష్ణదేవరాయలు కొండవీటి నుండి కటకం వరకు అంటే నేటి ఒడిస్సా వరకు గల తెలుగు ప్రాంతాల్ని గెలిచినప్పటికీ తెలుగు కవులు అతన్ని కర్ణాట సింహాసనాధీశ్వర అని పిలిచారు. అంటే ఇది ఒక అలవాటన్నమాట. పైగా రాజధాని సింహాసనం కర్ణాటక హంపిలో ఉండడం కూడా దీనికి ఒక కారణం. నేను పరిశీలించిన 1300కు పైగా విజయనగర శాసనాల్లో 50% వాటిల్లో విజయనగర అని కాని కర్ణాట సామ్రాజ్యం అని కాని లేదు. చాలా చోట్ల అప్పటి పాలకుడి పేరు వస్తుంది లేదా హంపి నగరం పేరు వస్తుంది. ఈ విధంగా 50% శాసనాలు ఉన్నాయి. ఇక మిగిలిన 50%లో 80% వాటిల్లో విజయనగర అన్న పేరు ఉంది. బహుశా ఇందువల్లేనే ఏమో ప్రసిద్ధ చరిత్రకారులందరూ కూడా ఈ సామ్రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యమని పిలిచారు. ఇలా పిలవడం వల్ల 3 భాషా ప్రాంతాలకు కూడా న్యాయం చేసినట్టవుతుందని వారు భావించి ఉండవచ్చు. కనుక నేను నా రచనల్లోనూ వీడియోల్లోనూ విజయనగరం అనే వాడతాను. కానీ కొందరు కన్నడిగులు దీనికి అభ్యంతరం చెప్పారు. నువ్వింకా బ్రిటిష్ వాళ్ల దాస్యంలో ఉన్నావు అని ఒకరన్నారు. తెలుగువాళ్లు బ్రిటిష్ వాళ్లు చేరి కర్ణాటక సామ్రాజ్యాన్ని విజయనగరంగా మార్చారు, కన్నడిగుడివై ఉండి నువ్వు ఆ కుట్రను కొనసాగిస్తూ ఉన్నావు అని ఇంకొందరు వ్యాఖ్యానం చేశారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క భాషవారు నన్ను ఒక్కొక్క రీతిగా విమర్శించారు. వీడియోలు చేసినందువల్ల పొగడతలతో పాటు తిట్లు కూడా తిన్నాను. కానీ నా దృష్టిలో ఇవన్నీ కూడా అల్పమైన వాదాలు, ఉబుసుపోని కబుర్లు. అది విజయనగరమో కర్ణాటక సామ్రాజ్యమో ఏది ఏమైనా సరే అది ఏం చేసింది, అది ప్రధానం. దాని గురించి తెలుసుకోవాలి. కాఫూర్, మక్బూల్ లాంటివారు మనవాళ్లై ఉండి చేసిన అన్యాయాన్ని సరిచేయడానికి పుట్టిన విజయనగరం ఏం చేసింది? 300 సంవత్సరాలకు పైబడి ఈ దక్షిణ భారతాన్ని ఎలాగ కాపాడింది? ఇప్పటిలాగనే అప్పట్లో కూడా భాషా వైవిధ్యత ఉండింది. లిపి ఉన్న భాషలు, లిపి లేని భాషలతో పాటుగా సింహళ దేశం అంటే నేటి శ్రీలంక కూడా విజయనగర వశంలో ఉండింది కదా. మరి ఇంతటి వైవిధ్యాన్ని వారు ఎలా నిభాయించారు? ఎలా ఒకే ఛత్రం కిందకు తీసుకొచ్చారు? ఒడిదొడుకులు లేవా? ఉంటే వాటిని ఎలాగ సరిచేసుకున్నారు? ఈ విషయాల గురించే మనమందరం ఎక్కువ దృష్టి పెట్టాలన్నది నా అభిప్రాయం. విజయనగరం ఏర్పడడానికి ముందు పరిస్థితులు ఎలా ఉండినవి అన్నదాని గురించి ఓ సంస్కృత శాసన పద్యం ద్వారా తెలియజేస్తాను. కాకతీయ ప్రతాపరుద్రుడు చనిపోయిన తరువాత కొంతమంది కాకతీయ సేనానులు ముస్లింల ఆక్రమణను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దీనికి నాయకత్వం వహించినవాడు ప్రోలయ నాయకుడు. ఈ కార్యక్రమం నిర్వాహకులైన శ్రీనాథ్ జోషి గారు తన ముందు మాటల్లో హొయసళ వీరబళ్ళాలుని నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు గురించి చెప్పారు. ఇది ప్రోలయ నాయకుడి తమ్ముడి కొడుకైన కాపయ నాయకుని కాలంలో జరిగింది. 1324లో కాకతీయ వంశం అంతరించిన తరువాత 1 సంవత్సరంలోపే అంటే 1325వ నాటికి తురుష్కులను తెలుగు ప్రాంతాల నుండి తరిమికొట్టాడు ప్రోలయ నాయకుడు. ఇంత చేసినా కూడా ప్రోలయ నాయకుడు తనని తాను రాజుగా ప్రకటించుకోలేదు. నాయక అంటే సైన్యాధిపతి అనే తన గురించి తను శాసనాల్లో చెప్పుకున్నాడు. 1325లో వెలస అనే గ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇస్తూ అందులో తన యజమాని అయిన ప్రతాపరుద్రుడు చనిపోయే నాటికి తెలుగు ప్రాంతాల స్థితి ఎలా ఉండిందో ప్రోలయ నాయకుడు వివరించాడు. ప్రతాపరుద్ర తిగ్మాంశౌ లోకాంతర తిరోహితే
ప్రతాపరుద్రుడు అనే సూర్యుడు ఈ లోకం నుండి వెళ్ళిపోగా తురుష్కాంధతమిశ్రేణ సమాక్రాంతం మహీతలం, ఈ భూమి మొత్తం తురుష్కులు అనే చీకటితో నిండిపోయింది. ఈ చీకటి మామూలు చీకటి కాదు, అంధతమిశ్రేణ, ఘోరమైన అంధతామిశ్రం. పురాణాల ప్రకారం నరకాల్లో కెల్లా అత్యంత ఘోరమైనది అంధతామిశ్రం. ప్రతాపరుద్రుడు చనిపోవడంతో మొత్తం భూమి చీకటితో నిండిపోయింది అని చెప్పవచ్చు. లేదు, అంధతామిశ్రమనే నరకంలాగా ఈ భూమి తయారయింది అని కూడా అర్థం చేసుకోవచ్చు. అసూర్య నామతాలోక అంధేన తమసావృత అనే ఉపనిషత్తు కూడా చెబుతోంది. సూర్యుడే కనబడని అసూర్య అనే ఒక లోకం ఉంటుంది, అది ఎప్పుడు చీకటితో నిండి ఉంటుంది అని ఆ ఉపనిషత్తు చెబుతోంది. ప్రోలయ నాయకుని విలస శాసనంలో శాసనకవి ఇదే భావాన్ని వ్యక్తీకరిస్తాడు. ప్రతాపరుద్రేణ పరంపరాస్తో రిపోనధర్మో యవనాన్గతౌసు. ప్రతాపరుద్రుడిచే ఓడింపబడిన అధర్మం మళ్లీ తల ఎత్తి తురుష్కులను ఆశ్రయించింది. అందుకని వాళ్లను ఆశ్రయించి విపరీతంగా విజృంభిస్తోంది. నోచేత్ గతే అస్మిన్, అంటే ప్రతాపరుద్రుడు బ్రతికి ఉన్నంతకాలం లేని ఈ అధర్మం ఇప్పుడు ఎందుకు విజృంభిస్తోంది అని అడిగిన కవి తరువాతి 2 పద్యాలలో సామాన్య ప్రజలకు కలిగిన కష్టాలను చెబుతాడు. ద్విజాతయస్త్యాజిత కర్మబంధాః భగ్నాశ్చ దేవప్రతిమా సమస్తాః. బ్రాహ్మణులు తమ నిత్యకర్మలను వదులుకోవలసి వచ్చింది. ఇది బ్రాహ్మణులకు అంధతామిశ్ర నరకం వంటిది. వారు రోజూ చెయ్యాల్సినటువంటి పూజలు, పునస్కారాలు, సంధ్యావందనము మొదలైన వాటిల్ని మానుకోవలసి వచ్చింది. ఆ విధంగా బ్రాహ్మణులు అవస్థపడుతున్నారు. ఈ దేవుడు ఆ దేవత అన్న తేడా లేకుండా, అంటే శైవులు పూజించేదా, వైష్ణవులు పూజించేదా, లేకపోతే ఆటవికులు పూజించేదా అన్న తేడా లేకుండా విగ్రహారాధకులైనటువంటి వీళ్ల విగ్రహాలను పగలగొట్టాలనే ఉద్దేశంతో అన్ని విగ్రహాలను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు అని చెబుతాడు. భగ్నాశ్చ దేవప్రతిమాః సమస్తాః అని. అంతేకాదు అత్తే కర్షణలాభౌ ప్రాప్యైర్యవనైర్బలాత్కారాత్ దీనాదీన కుటుంబాః కృషీబలాః నాశమాపన్నాః. సంవత్సరమంతా కష్టపడి పండించిన ఫలసాయాన్ని యవనులు వచ్చి దోచికెళ్లేవారు. ఈ శాసనంలో బ్రాహ్మణుల్ని, రైతుల్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. రైతు కడుపు నింపితే బ్రాహ్మణుడు బుద్ధిని పంచుతాడని కాబోలు. లాల్ బహదూర్ శాస్త్రి గారి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం కూడా ఈ శాసనానికి దగ్గరగా ఉంటుంది. ఇలా ఒకవైపు బ్రాహ్మణులు, మరొకవైపు రైతులు, వీరితో పాటు మిగతా వారందరూ కూడా వినాశనం అంచుకు వెళ్ళిపోయారు. మొత్తం సమాజం తురుష్కులు అనే ఘోరమైన చీకటిలో పడి విలవిల్లాడుతోంది అని చెప్పాడు. ఇది 1325లో జరిగినటువంటి వాస్తవ కథనం. తమిళనాడును తన గుప్పిట్లో పెట్టుకున్న మదురై సల్తనత్తును విజయనగరం కూలదోసింది 1372లో. అంటే 1325 నుంచి 1372 మధ్యకాలంలో హిందువులను తురుష్కుల నుండి కాపాడే ప్రయత్నానికి తెలుగు నేలపై నాంది పలికినవాడు ప్రోలయ నాయకుడు. కర్ణాటకలో కంపిలిరాయుడు, కుమారరాముడు మొదలైన వారు ఇదే ప్రయత్నం అదే కాలంలోనే చేశారు. ఇలా అక్కడక్కడ స్థానికంగా పోరాటాలు జరుగుతుండేవి. ఒకే శక్తిగా సమిష్టిగా పోరాడే కాలం అప్పటికి ఇంకా కలిసి రాలేదు. శ్రీవైష్ణవుల 108 దివ్యదేశాలలో అతి ముఖ్యమైనది, కన్నడిగులకు తెలుగువారికి కూడా అత్యంత పవిత్ర క్షేత్రమైన శ్రీరంగ క్షేత్రం పరమతస్థుల దాడికి గురి అయినప్పుడు వేదాంత దేశికుల వారు బాధతో, ఆవేశంతో అభీతిస్తవం అనే స్తోత్రాన్ని రచించారు. ఇందులో ఆ కాలం నాటి వాస్తవ పరిస్థితుల్ని వివరించే ఒక శ్లోకం ఉంది. దాన్ని చదివి వినిపిస్తాను. కలి ప్రణిధిలక్షణైః కలిత శాక్యలోకాయతై స్తురుష్క యవనాదిభిర్జగతి జృంభమాణం భయం ప్రకృష్ట నిజశక్తిభిః ప్రసభమాయుధైః పంచభిః క్షితి 13 రక్షకైః క్షపయ రంగనాథ క్షణాత్. మాకు భయం కలుగుతోంది స్వామీ, నీ దగ్గర 5 ఆయుధాలున్నాయి, వాటిల్ని ఉపయోగించు అని గట్టిగా అడుగుతారు వేదాంత దేశికులవారు. అంతేకాదు క్షపయ క్షణాత్, క్షణకాలంలో శత్రువులను ధ్వంసం చెయ్యి అని ప్రార్థిస్తారు. ఇక్కడ వేదాంత దేశికులు 2 విధాలైన శత్రువుల గురించి చెబుతారు. ఇదే ఒక శాసన కవికి, ఒక భక్త కవికి, అంటే ఒక ఆధ్యాత్మిక కవికి ఉన్న వ్యత్యాసాన్ని చూపించేటటువంటిది. తురుష్కులనే చీకటి కమ్ముకుంది అని విలసగ్రామ శాసనంలో శాసనకవి చెబితే, దేశికుల వారు శాక్యలోకాయితైః అని అంటారు. అంటే తురుష్కులతో పాటుగా బౌద్ధం, నాస్తికమతం అనే 2 సిద్ధాంతాలు శత్రువులుగా మారి ఒకవైపు వైదిక ధర్మాన్ని అవి ధ్వంసం చేస్తూ ఉన్నాయి, మరొకవైపు తురుష్క యవనులు
యవన అంటే గ్రీకులు లేదా యూరోపియన్స్ అని కొందరు పండితులు వ్యాఖ్యానించారు. ఆ విధంగా ఒకవైపు బౌద్ధమతం, నాస్తికమతం ప్రజల బుద్ధిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాయి. మరొకవైపు తురుష్కులు, యవనులు చేరి శత్రువులై మొత్తం భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. కనుక నీ ఆయుధాలను బయటకు తీయి అని అంటారు దేశికులు. కోపాన్ని నియంత్రించగలిగే సాత్విక సంపన్నులు కూడా ఆవేశానికి లోనైన క్షణం ఆ 13వ శతాబ్దం. 1310-15 మధ్యలో వేదాంత దేశికుల వారు చేసిన ప్రార్థనకు రంగనాథుడు స్పందించింది 1336లో. ఆ స్పందన కడబడింది కర్ణాటక దేశంలో. ద్రవిడ దేశంలో కావేరీ తీరంలో చేసిన ప్రార్థనకు ఫలం తుంగభద్రా నదీ తీరంలో కర్ణాటక దేశంలో దొరికింది. తెలియదో నిన్నాట తిరుపతియ వెంకట అని అంటారు కర్ణాటక హరిదాసులు. అంటే తెలియదురా నీ ఆట ఓ తిరుపతి వెంకట అని. ఇది మన ఆధ్యాత్మిక ఐకమత్యం. మన చరిత్రను ఈ క్రమంలో అధ్యయనం చెయ్యాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే కావేరీ తీరంలో ప్రార్థన, దానికి స్పందన తుంగా తీరంలో, దాని లాభాన్ని పొందినటువంటిది మొత్తం దక్షిణ భారతదేశం. ఈ అభిప్రాయం నచ్చితే స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. 700 శ్లోకాల పాటు ఉపదేశం చేసిన కృష్ణుడు చివరకు యథేచ్ఛసి తథాకురు అని అన్నాడు. అంటే నీకు నచ్చింది చెయ్యి అని అనేశాడు. కనుక నా అభిప్రాయం ఇది. మీకు నచ్చితే సరి, లేదంటే లేదు. నమో నమః. ఏది ఏమైనా ద్రవిడ దేశంలో చేసిన ప్రార్థన కర్ణాటక దేశంలో ఫలితాన్నిచ్చింది. ఆ ఫలాన్ని మొత్తం దక్షిణ భారతదేశం 300 సంవత్సరాల పైచులకు అనుభవించగలిగింది. ఇలా మొదట దేశికుల వారి ప్రార్థన, తెలుగునాట ప్రోళయనాయకుడు, కర్ణాటకలో కంపిలిరాయుడు లేవనెత్తిన తిరుగుబాట్లు ఇవన్నీ చేరి విజయనగర స్థాపనకు దారితీశాయి. కనుక విజయనగర సామ్రాజ్యం మాది అంటే మాది అని మనం కొట్లాడుకోవలసిన పనిలేదు. ఇది మాది కాదు, మనది, మనందరిది. ఈ సమిష్టి తత్వమే విజయనగరం తన పుట్టుకతోనే ఇచ్చిన సందేశం అని నా అభిప్రాయం. ఇలా విజయనగరానికి పునాది ఆధ్యాత్మికత. ఆనాటి భక్తులు, ఆనాటి సాత్వికులు తమ ఆరాధ్య దైవాలతో తమ బాధను వెళ్లగక్కుకుంటే ఆ బాధ నుండి పుట్టినటువంటిదే విజయనగర సామ్రాజ్యం. ఇలా విజయనగర సామ్రాజ్యానికి పునాది ఆధ్యాత్మికత. విజయనగర చరిత్ర అనగానే రాజకీయాలు, సైన్యం, సంపద, కళ, సాహిత్యాలు మాత్రమే కాదు. విజయనగర పునాది ఉన్నదే ఆధ్యాత్మికతలో. ఇదెలా సాధ్యం అంటే ఇందుకు వారి శాసనాలే సాక్ష్యం. వారు వేసిన ప్రతి శాసనం మొదట్లో నమస్తుంగ శిరశ్చుంబి అంటి శివప్రార్థనతో మొదలవుతుంది. ఆ తరువాత వరాహస్వామి ప్రార్థన వస్తుంది. చివరలో విరూపాక్ష అన్న సంతకం ఉంటుంది. ఇలా ఆద్యంతాలలో హరుడు, మధ్యలో హరి. తల, కాళ్ళు, నాభిస్థానం ఉన్న దేహం ఎలా సంపూర్ణంగా సమతూకంలో ఉంటుందో అలాగ ఉంటాయి విజయనగర శాసనాలు. అటువంటి భావన విజయనగర పాలకులది. విరూపాక్ష సంతకం ద్వారా మేము విరూపాక్షస్వామి సేవకులం, ఈ సామ్రాజ్యం మొత్తం శివుడిది అని చెప్పుకున్నారు. ఎలాగైతే ట్రావెంకోర్ పాలకులు ఈనాటికి కూడా తమని తాము పద్మనాభదాసులని చెప్పుకుంటారో అలాగన్నమాట. ఇలా విజయనగర అస్తిత్వపు పునాది ఉన్నదే ఆధ్యాత్మికతలో. కేవలం దాని సైనిక శక్తిలో కాదు, ఆర్థిక శక్తిలో కాదు. ఈ ఆధ్యాత్మికతను తీసివేసి విజయనగర చరిత్రను చదివితే అది సరియైన అధ్యయనం కాలేదని నా అభిప్రాయం. హిందూ మతాన్ని సంస్కరించాలనేవారు పూజలు పునస్కారాలు వద్దు, దేవుళ్ళు గీవుళ్ళు వద్దు, గుడికి వెళ్లాల్సిన పని లేదు, దానికి బదులుగా అనాథాశ్రమానికి వెళ్ళండి, లేదా ఆసుపత్రులు కట్టండి, గుడులు కట్టకండి అని అంటున్నారు. కానీ మన పూర్వీకులు గుడికి వెళ్ళు, అనాథల్ని పోషించు అని చెప్పారు. వీధిలో అనాథ శవం కనబడితే తీసుకెళ్లి అంత్య సంస్కారం చెయ్యి, అప్పుడు నువ్వు వేసిన ప్రతి అడుగుకు ఒక అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తాను అని అన్నాడు భగవంతుడు. ఇది గరుడ పురాణంలోని మాట. పిల్లలు లేని వాళ్లకు గతి ఏమిటి అని అంటే 7 సంతానాలను పొందండి అని అంటుంది ధర్మశాస్త్రం. ఏమిటా 7 సంతానాలు? తోటలను పెంచడం, బావులను త్రవ్వించడం, గుడులను కట్టడం, అన్నదాన ఛత్రాలను కట్టడం, ఇలాంటివి. ఇదే 15వ శతాబ్దం నాటి సంగమ వంశపు మంత్రి అయిన లక్ష్మీధరామాత్యుని దానశాసనంలో మనం చూసేది. అతని తల్లి ఇవన్నీ చేయి అని అతనికి చిన్నప్పుడే ఉగ్గుపాలతో పాటు చెప్పింది అని శాసనం చెబుతుంది. ఆమెకు ఆ జ్ఞానం ధర్మశాస్త్రాల నుండే వచ్చింది. కాబట్టి తల్లులకు శాస్త్రజ్ఞానం ఉండాలి. పిల్లలకు హితోపదేశ రూపంలో తల్లులు ఉపదేశం చేసినప్పుడు వాళ్లు ఉత్తములుగా తయారవుతారు అనడానికి లక్ష్మీధరామాత్యుడు సాక్షి. ఆవిడ ఏం చెప్పింది? కెరయంతోడుసు బావియం కట్టిసు.
చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి లక్ష్మీధర మాత్యుడికి పాలు తాగిస్తూ అన్నం తినిపిస్తూ, నాయనా నువ్వు పెద్దవాడైన తరువాత చెరువులు త్రవ్వించు, బావులను త్రవ్వించు, నిరపరాధులు జైళ్లలో పడి ఏడుస్తూ ఉంటే వాళ్లను విడిపించు, ధర్మాన్ని స్థాపించు అనే కదా ఆవిడ చెప్పింది. ఇలాగా ధర్మశాస్త్రం సమాజానికి ఉపయోగపడే 7 రకాల పనుల్ని 7 బిడ్డలుగా వర్ణించింది. వీటిల్ని చెయ్యడం వల్ల, సమాజానికి 7 రకాలుగా సేవ చెయ్యడం వల్ల పిల్లలు లేనివారికి సద్గతులు కలుగుతాయని చెప్పింది. కనుక ఆధ్యాత్మికతలో సమాజ శ్రేయస్సు ఉంది. ఆధ్యాత్మికతను వదిలేసి సమాజాన్ని బాగుచేస్తాము అంటే అది ఎండమావిలో నీళ్లను వెదికినట్టే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. భారతీయ సమాజం తనదైన పునాది మీద నిలబడాలి గాని పరధర్మో భయావహ అన్నట్టుగా ఎక్కడో ఇతరులను అనుకరించడం మీద కాదు. వారి నుంచి సమాజ సంస్కరణలను నేర్చుకుందాం మంచిది ఉంటే, కాని వారిదే సరి మనదంతా తప్పు అనే భావన మంచిది కాదు. ఇలా భారతీయ సమాజాన్ని ఆధ్యాత్మిక కోణం నుండే చూడాలి, లేదంటే నలుగురు గుడ్డివాళ్లు ఏనుగును వర్ణించినట్టే అవుతుంది. విజయనగర సామ్రాజ్యం మనకు ఇచ్చిన అసలు సందేశం ఇదే, ఈ ఆధ్యాత్మికతనే. విరూపాక్ష, శ్రీరామ అన్న సంతకాలతో విజయనగర పాలన మొత్తం జరిగింది. విజయనగర పాలకుల దానం, పన్నులు వేయడం లేదా పన్నులు రద్దు చేయడం వంటి లౌకిక పనులను దేవతా ప్రార్థనలతోనూ దేవుని పేరుతో సంతకం చేయడంతోనూ ఎందుకు ముడిపెట్టారు? ఇప్పటి ప్రభుత్వాలు శ్రీగురుభ్యో నమః, హరి ఓం, మహాగణాధిపతియే నమః అని వ్రాసి జీవోలను జారీ చేస్తున్నాయా? లేదు కదా. మరి అప్పటి పాలకులు కూడా ఇప్పటి ప్రభుత్వం చేసిన పనుల్నే కదా వారు చేసింది అడ్మినిస్ట్రేషన్ పరంగా. కాని అన్ని పాలనా వ్యవహారాలను దేవుడు పేరు మీద ఎందుకు నడిపారు? దేవుడు పేరుతోనే ఎందుకు సంతకాలు చేశారు? అందుకే ఆధ్యాత్మికం విజయనగర అస్తిత్వపు మూలం అని చెబుతున్నది. ఈ ఆధ్యాత్మికత వల్లనే జాతి, ప్రాంతీయ, భాషా భేదాలను వారు నివారించగలిగారు అన్నది నా నివేదన. ఇది కాకుండా విజయనగర న్యాయ వ్యవస్థ శృతి, స్మృతి, ఆగమాలు, ధర్మశాస్త్రాల ఆధారంగా రూపొందించబడింది. బేసి సంఖ్యలో మంత్రివర్గం ఉండాలని శుక్రనీతి చెప్పింది. విజయనగర పాలకులు తమ మంత్రిమండలిని అలాగే రూపొందించుకున్నారు. న్యాయ నిర్ణేతలు కూడా బేసి సంఖ్యలోనే ఉండాలని ధర్మశాస్త్రం చెబుతోంది. విజయనగర పాలకులు దాన్నే అనుసరించారు. డాక్టర్ భాస్కర్ సాలెతోరే గారు మరెన్నో వివరాలను తమ పుస్తకంలో అందించారు. శతపథ బ్రాహ్మణం మొదలుకొని ఏ ధర్మశాస్త్రాల ఆధారంగా విజయనగర రాజ్యాంగం తయారయ్యిందో ఆయన వివరించారు. ఇలా ఇతర దేశాలలో ఉన్నట్టు రాజు తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే వీలు లేకుండా విజయనగర పాలకులను శాస్త్రాలతో తమని తాము కట్టుదిట్టం చేసుకున్నారు. ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలపైన మరొక వ్యక్తి చావు బ్రతుకులు ఉండకూడదు అన్న అంశాన్ని విజయనగర చట్టాల్లో చూడవచ్చు. కృష్ణరాయలు తన భక్తి కావ్యమైన ఆముక్తమాల్యదలో ఆదర్శవంతుడైన రాజు గురించి వ్రాశాడు. తను కూడా అలాగే వ్యవహరించడానికి ప్రయత్నం చేశాడు. ఇటువంటి రాజును దోపిడీదారుడు, దురాక్రమణదారుడు, అయోగ్యుడు అని తిట్టిపోసేవారు ఈనాడు పుట్టుకొస్తున్నారు. ఇలా ధార్మిక గ్రంథాలైన శృతి, స్మృతుల పునాదిపై విజయనగర రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలు తయారయ్యాయి. ఇక గుడులు, మఠాలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధి, పరిరక్షణ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయనగర పాలకులు కొత్త ఆలయాలను కట్టించిన దానికంటే కూడా పాత గుడులను పునరుద్ధరించిందే ఎక్కువ అని నా అభిప్రాయం. బహుశా హంపీలోనే ఎక్కువగా కొత్త గుడులు కట్టారేమో. మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలను కూడా వదలకుండా పునర్నిర్మాణం చేశారు విజయనగర పాలకులు. ఇవన్నీ శాసనాలలో ఉన్న విషయాలే. ఇలా విజయనగరపు మూలం ఆధ్యాత్మికతలోనే ఉంది. ఈ దృక్కోణం నుండి విజయనగర అధ్యయనం జరగాలి అని నా అభిప్రాయం. తెలుగు కవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు మనం చదువుతున్న చరిత్రను ఒక కవిత్వలో విమర్శిస్తాడు. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం, నరజాత్రి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని. అలాగే ఈరాణి ప్రేమపురాణం, ఆముట్టడి కైన ఖర్చులు, మతలబూలు కైఫీయతులు ఇవి కావో చరిత్రకర్థం అని అంటాడు. ఏ రాణి ఎవరిని ప్రేమించింది, ఏ కారణానికి ఏ యుద్ధం జరిగింది, ఇవి కాదు ఇతిహాసమంటే అని అన్నాడు శ్రీశ్రీ. అయితే మనం చరిత్రను చదివేదే ఈ పద్ధతిలో, ఈ మూస పద్ధతిలో. అలాగే ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగునపడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యం అని కూడా అన్నాడు. చరిత్ర అనే ఒక చీకటి కోణంలో ఎన్నో నిజాలు కూరుకుపోయి ఉన్నాయి, వాటిల్ని బయటకు తీయాలి అని అంటాడు. అయితే శ్రీశ్రీ కమ్యూనిస్టు కాబట్టి ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయేలెవ్వరు అని అన్నాడు. అంటే ఆయన దృష్టి ప్రకారం పల్లకి ఎక్కి ఊరేగింపు పొందినటువంటి రాజు పేరు గొప్ప కాదు తెలుసుకోవడం, అయితే ఆ పల్లకిని మోసిన బోయిల పేర్లను చెప్పేదే నిజమైన చరిత్ర అని అన్నాడు. అతను అన్నట్టుగా
ఇతిహాసపు చీకటి కోణాల్లో అవెన్నో నిజాలు కప్పబడి ఉన్నాయి. వాటిని మన పుస్తకాలు తెలపాలి. కాని నేటి చరిత్ర పుస్తకాలు రాణుల ప్రేమలు, రాజుల యుద్ధాలు, వంశాలు, వాటి పరంపర వీటికే పరిమితమై చరిత్ర చదవాలంటేనే విసుగొచ్చేలా చేస్తున్నాయి. కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగేటోడా అని ఒక రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వారి పాట నా చిన్నతనంలో విన్నాను. ఆ పాటలో హిస్టరీ రాసినోడికి ఓ విద్యార్థి హిస్టీరియ రోగముందిరో, ఓ విద్యార్థి కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగేటోడా అని ఒక మాట వస్తుంది. హిస్టరీ రాసినోడికి ఓ విద్యార్థి హిస్టీరియ రోగముందిరో అని. ఇదే విధంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు హిస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు అని ఒక సినిమా పాటలో వ్రాశారు. కవితైనా, సినిమా పాటైనా, విప్లవ గీతమైనా ఏదైనా సరే చరిత్ర అంటే శుద్ధదండగా అనే వర్ణిస్తూ ఉన్నాయి. ఇదొక నిష్ఠూరమైన నిజం. హిస్టరీనా వద్దే వద్దు అని ఎందరో అంటున్నారు ఈ కాలంలో. కాని మన పూర్వ సమాజాలకు చెందిన ఎన్నో నిజాలు శాసనాలలో నిక్షిప్తమై మనకోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం ద్వారా ఈనాటి సమస్యలకు మనం పరిష్కారం కనుక్కోవచ్చు. అందుకనే మొదటి శాసనాలను చదవాలి. మారాజు గొప్ప అంటే మావాడు గొప్ప అని చెప్పుకోవడం ఆ తరువాత చెయ్యాలి. చరిత్రను సరిగ్గా తెలుసుకున్న తరువాతని పొగడ్తలుగాని తెగడ్తలుగాని. కాని చరిత్రను సరిగ్గా తెలుసుకునే ప్రయత్నమే ఇప్పటిదాకా జరగలేదే, మరి పైపై పొగడ్తల వల్ల ఏం ప్రయోజనం? విజయనగర పాలన ఎలా ధర్మబద్ధంగా నడవాలని ప్రయత్నించిందో శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. వారి ధర్మాలలో ప్రముఖమైనది పరమత సహనం. వారు ముస్లిములకు, క్రిస్టియన్లకు ఆశ్రయాన్నిచ్చారు. మొదటి నుండి చివరి వరకు కూడా ఇచ్చారు. ఆరవీడు వంశ పాలనా కాలంలో చర్చిలు కట్టుకోవడానికి అనుమతులిచ్చిన సందర్భాలున్నాయి. ఇలా దక్షిణ భారతదేశంలో క్రిస్టియానిటీ వేళ్లూడుకోవడానికి విజయనగరం సహాయం చేసిందని చెప్పవచ్చు. ఇది మంచి మనసుతో చేసింది. వాళ్లు కూడా మనలాగనే సహనంతో జీవిస్తారని, మనతో పాటు కలిసి ఉంటారు అనే ఊహతో చేసింది. అయితే నేడు తమ మత సిద్ధాంతాల గొప్పదనం వల్ల కాక ఆశలు చూపించి మతాంతరీకరణలు జరుగుతూ ఉన్నాయి, ఒక వ్యాపారంలాగా. ఇది మనమందరం చూస్తూనే ఉన్నాం కదా, మన చుట్టుపక్కల జరుగుతూనే ఉంది కదా. ఇలా విజయనగరం వారి పరమత సహనమనే ధర్మం ఉపకారం కంటే అపకారమే చేసింది ఇప్పటి కాలంలో అని చెప్పవచ్చు. అలాగే హంపీలోనే మహమ్మదీయులు ప్రత్యేకంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నివాసన స్థలాలు, అప్పట్లోనే కట్టించినటువంటి మసీదు ఉన్నాయి గదా. రాజమహల్కు దగ్గరలోనే వారు ఉండేందుకు అవకాశం కల్పించారు గదా. డాక్టర్ నేలుటిరి వెంకటరమణయ్య గారు ఈనాడు మనకు దొరకని ఒక ఆధారాన్ని చూపించి ఓ కథను చెబుతారు స్టడీస్ ఇన్ థర్డ్ డైనాసిటీ ఆఫ్ విజయనగర అనే పుస్తకంలో. ఒకనాడు అళయరామరాయల వద్దకు అతని తమ్ముళ్ళు తిరుమల, వెంకటాద్రి వచ్చారు. వారితో పాటు హంపీలోని హిందూ ప్రముఖులు కూడా వచ్చారు. హంపీలో గోవధ జరుగుతోంది, మనం హిందువులం, గోపూజను చేసేవాళ్లం, నీవు పరిపాలకుడవు, కనుక హంపీలో గోవధ జరగకూడదు అన్న ఒక చట్టాన్ని చేయి అని వారు కంటే అప్పుడు రామరాయలంటాడు, నేను ముస్లిముల దేహాలకు మాత్రమే పాలకుడిని, వారి ఆత్మలకు కాదు అని. దీని అర్థం ఏమిటి అంటే, ధర్మాచరణ అనేది ఆత్మకు చెందింది, కేవలం శరీరానికి మాత్రమే కాదు. వారి ధర్మం ఆవులను చంపడం, అది వారి మత విశ్వాసం. నేను వారికి జీతమిస్తున్నది శారీరకమైన పనికోసం. రేపు యుద్ధం చెయ్యమంటే చేస్తారు, అంతే, నా అధికారం అంతవరకే అని అన్నాడు. అయితే వాళ్ళు అలా చెయ్యలేదు అనడానికి తాళికోట యుద్ధమే సాక్షి. ఈ ఘటన జరిగింది తాళికోట యుద్ధానికి ముందు. కనుక నేను వారి శరీరాలకు మాత్రమే యజమానిని, కనుక ఏమీ చెయ్యలేను అని అన్నాడు రామరాయలు. అది వారి పట్ల ఉండిన అతని నమ్మకం. కాని ఆ నమ్మకం తాళికోట యుద్ధంలో వమ్మయింది. వారు మతానికే విలువనిచ్చారు, అంతేకాని రామరాయలు పెట్టిన నమ్మకానికి విలువివ్వలేదు అన్నదాని మనం చరిత్రలో చదువుతున్నాం. ఈ ఘటనకు చెందిన ఆధారాన్ని వెంకటరమణయ్య గారు తన ఫుట్నోట్స్లో ఇచ్చారు, కానీ ఆ సదరు రచన నాకు దొరకలేదు. అందువల్ల డాక్టర్ నేలటూరి గారు ఈ కథను కల్పించి వ్రాశారా, లేక వారు ఉదహరించిన ఆధారం ముస్లిముల గురించి అబద్ధం చెప్పిందా అని ప్రశ్నించుకుంటే, ఆంధ్ర కవితా పితామహుడు, కృష్ణరాయల అష్టదిగ్గజాల్లో మొదటివాడు అయిన అల్లసాని పెద్దన మనుచరిత్రము అనే కావ్యాన్ని వ్రాసి రాయలకు అంకితమిచ్చాడు. అందులో ఒక అప్సరస తన ప్రియుణ్ణి కలుసుకోలేక విరహవేదన పడుతూ ఉంటుంది. ఒక పున్నమి రాత్రి ఆమెకు విరహం ఎక్కువవుతుంది. కవులు ఇలాంటి విషయాలను ఎలా వ్రాస్తారో పాతకాలం నాటి కవులు మీకు తెలిసిందే కదా. పున్నమి చంద్రుడు కోరికలను ఎక్కువ చేస్తున్నాడు, ప్రియుడు దగ్గర లేడు, అందువల్ల ఆమెను చంద్రుడిని తిట్టిపోస్తుంది. ఆ తిట్టే క్రమంలో అల్లసాని పెద్దన ఆ పాత్ర చేత ఓ మాటను అనిపిస్తాడు, గోవధము సేయు తొరకల దైవంబా అని. ఆ పురాణ పాత్ర చంద్రుని తిడుతోంది, ఆవులను చంపేవారి ఆరాధ్య దైవమా,
నీకు ఈ విధంగా విరహవేదనను పెంచి స్త్రీలను చంపడం కొత్త కాదు అని. అలసాని పెద్దన వ్రాసిన ఈ కావ్యం మార్కండేయ పురాణంలో ఉండే ఒక ఉపాఖ్యానంపైన ఆధారపడింది. స్వారోచిష అనే మనువు పుట్టడానికి గల నేపథ్యాన్ని చెబుతున్నది మార్కండేయ పురాణంలోని ఓ భాగాన్ని, తిడుతున్నది చంద్రుణ్ణి. పురాణము చంద్రుడు రెండూ కూడా హిందూ మతానికి చెందినవే. ఈ కథ జరిగే కాలానికి భారతదేశంలో ముస్లిములు లేరు, ఆ పురాణ కాలంలో వాళ్లు లేరు. కాని అల్లసాని పెద్దన గోవధము సేయు తొరకల దైవంబా అని అన్నాడు, తన పాత్రచేత అనిపించాడు. కృష్ణరాయల వంటి మహాబలిష్ఠుడైన రాజు పాలనలో ఉన్నా కూడా పెద్దన ఎక్కడో గోవధను చూశాడేమో. శ్రోత్రియ బ్రాహ్మణుడు మనసు తట్టుకోలేకపోయింది, తన బాధను కావ్యంలో ఉంచాడు. అంకితం తీసుకున్న కృష్ణరాయలు మరి ఈ పద్యాన్ని చూసి ఉండడా? స్వయంగా కవి అయిన రాయలు తన ఆస్థాన కవి ఏం చెప్పాడో చదవకుండా ఉండి ఉంటాడా? చదివి ఏం చేశాడు మనకు తెలియదు. పోనీ చదివాక ఏయ్ ఈ పద్యాన్ని తీసేయ్ అని అన్నాడా? లేదు. నిరంకుశాయ కవయః, కవులకు తమ భావనలను చెప్పుకోవడంలో అడ్డుపడకూడదు అని ఆ విధంగా తన ఆస్థాన కవి తన బాధను వ్యక్తపరిస్తే కృష్ణదేవరాయలు యథాతథంగా ఆ కావ్యాన్ని, ఆ పద్యాన్ని, ఆ భావాన్ని స్వీకరించాడు. బహుశా తగిన చర్యలేమన్నా తీసుకున్నాడేమో. ఎందుకంటే మళ్లీ అళియరామరాయల కాలంలోనే గోవధ గురించి మనకు ప్రస్తావన లభిస్తుంది. అంటే ఎక్కడో ఒక మూల హిందూ రాజుల, హిందూ అధికారుల కళ్ళు కప్పి హంపీ పట్టణంలో గోవధ జరిగేది అనేది ఈ రెండు ఆధారాల వల్ల తెలుస్తుంది. ఇది విజయనగర పాలకుల, హిందువుల పరమత సహనానికి పరాకాష్ట. అయితే ఇదే చివరకు సామ్రాజ్యపతనానికి ఒకానొక కారణమయ్యింది. కృష్ణదేవరాయల వరాంగ శాసనం ద్వారా జైనమతస్థులకు అతను చేసిన సహకారాన్ని తెలుసుకోవచ్చు. ఇలాగా పరమత సహనం విజయనగర పాలకుల్లో ఉండింది. అయితే ఆ సామ్రాజ్య పతనాన్ని చూస్తే ఇంత సహనం అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. ఇలాగన్నానని నన్ను మతోన్మాదిగా భావించకండి. దేనికైనా సరే ఒక పరిమితి అనేది ఉండాలి అన్నది నా ఉద్దేశం. స్వంతలాభం కొంతమానుకు పొరుగువారికి తోడుపడబోయ్ అనే దాంట్లోనే స్వంతలాభం కొంతమానుకు అని ఉంది గాని స్వంతలాభం అంతా మానుకుని ఇతరులకు పాటుపడాలి అనేది ఎవరు చెప్పరు. ఆ చెప్పే వ్యక్తి కూడా స్వయంగా తన లాభాలన్నింటినీ కూడా బలిపెట్టేసి తన వినాశనాన్ని తెచ్చుకోడు. కాబట్టి దేనికైనా సరే ఒక ఇతిమితి, పరిమితి అనేది ఉండాలి. అది బహుశా విజయనగర సామ్రాజ్య చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన ఒకానొక పాఠం అని నేననుకుంటూ ఉన్నాను. భారతదేశ చరిత్రలో విజయనగర స్థానం, పోషించిన పాత్ర, మనకు నేర్పే గుణపాఠాలన్నీ కూడా ధర్మంతో ముడిపడి ఉన్నాయి. దీన్ని వారి శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా భూమిని ఒక వ్యక్తికి గాని లేక గుడికి గాని దానమిచ్చినప్పుడు దానశాసనం చివరలో కొన్ని శ్లోకాలను తప్పనిసరిగా వ్రాయించేవారు. ఏకైవ భగినీలోకే సర్వేషామేవ భూభుజాం నభోజ్యా నకరగ్రహ్య విప్రదత్తా వసుంధర అని కొన్ని చోట్ల, విష్ణుదత్తా వసుంధర అని మరికొన్ని చోట్ల వస్తోంది. ఈ విధంగా భూమికి మొత్తం రాజే యజమాని అయినప్పటికీ అతని యాజమాన్యానికి చెందని ఒక భూభాగం ఉంది. అదే విప్రునికి లేదా విష్ణువుకి దానమిచ్చిన భూమి అని. న విష్ణుః పృథ్వీపతి అన్నట్టుగా రాజు విష్ణు అంశను కలిగి ఉంటాడు కనుక భూమికి అతను పతి. కాని దేవునికి, బ్రాహ్మణులకు ఇచ్చిన భూమి మాత్రం రాజుకు తోడబుట్టిన సహోదరి వంటిది కనుక ఆ భూమిని బలవంతంగా అనుభవించకూడదు లేదా లాక్కోవడం చెయ్యకూడదు అన్న నియమాన్ని అన్ని విజయనగర రాజవంశాలు అనుసరించాయి. అలానే దానపాలనయోర్మధ్యే దానాశ్రయోనుపాలనం దానాత్ స్వర్గమవాప్నోతి పాలనాదచ్యుతం పదం. ఇది రెండవ ప్రతిజ్ఞ. దానం చెయ్యడం గొప్పదా లేక ఇతరులు చేసిన దానాన్ని కాపాడ్డం గొప్పదా అని జిజ్ఞాస వస్తే నేను దానం చెయ్యడం కన్నా వేరేవారు చేసిన దానాన్ని కాపాడడం లేదా కొనసాగించడమే గొప్పది అని వారు భావించారు. ఎందుకంటే నేను దానం చేస్తే స్వర్గం వస్తుంది, కాని క్షీణే పుణ్యే మర్త్యలోకే వినశ్యతి అన్నట్టుగా పుణ్యం కరిగిపోతే మళ్లీ స్వర్గం నుండి కిందకు దిగి భూమి మీద పుట్టాలి. కాని ఇతరుల దానాన్ని గనక నేను కాపాడగలిగితే, పోషిస్తే అది శాశ్వతమైన మోక్షం లభిస్తుంది, నాకు పునర్జన్మ అనేది ఉండదు అని. ఈ విధంగా స్వర్గం కావాలా, మోక్షం కావాలా అని ఆధ్యాత్మికవాదులు, సాధకులు అయిన హిందువుల్ని గనక అడిగితే స్వర్గం వద్దు, మోక్షమే కావాలని అంటారు గదా. విజయనగర పాలకులు కూడా దాన్నే కోరుకున్నారు. తమకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం పల్లవులు, చోళులు, హొయసళులు మొదలైనటువంటి వారు చేసిన దానాలను మళ్లీ మళ్లీ పునరుద్ధరించారు విజయనగర పాలకులు. అప్పట్లో రాజు 1 ఎకరం భూమిని ఇస్తే వీరు 10 ఎకరాలుగా ఇచ్చారు. అప్పట్లో రాజు 1 మండపాన్ని కట్టిస్తే వీళ్లు 10 మండపాలు కట్టించి వాటిలో అన్నదాన సత్రాలను
నడిపించారు. ఇలా దానాలను ఇబ్బడి ముబ్బడిగా చేసి పూర్వంలో దానమిచ్చిన వారి కీర్తిని మిగిల్చి తాము కూడా పుణ్యాన్ని సంపాదించారు విజయనగర పాలకులు. ఒక వంశాన్ని పక్కకు నెట్టి మరొక వంశం పాలనకు వచ్చి ఉండవచ్చు. సంగమ వంశాన్ని సాళువ నరసింహరాయలు తొలగించినట్టుగా, లేదా సాళువ వంశపు చివరి రాజును తుళువంశం వాళ్లు తొలగించి అధికారానికి వచ్చినట్టుగా, ఇలాగ తరిమివేసో లేక హత్య చేసో ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చిన ఆ పూర్వపు రాజులు చేసిన దానాలకు ఏ రాజూ కూడా భంగం కలిగించలేదు. ఒకరి నుండి ఒకరికి ప్రవహించి వచ్చిన ఈ ధార్మిక పరంపర మనకు ఆదర్శం కావాలి. ఇది ఇప్పటి రాజకీయులకు ఆదర్శం కావాలి. పాత ప్రభుత్వంపై కక్షతో వారు చేసిన మంచి పనుల్ని కూడా తుడిచిపెట్టేవాళ్లు ఈ కాలంలో రాజకీయంలో ఉన్నారు. అలా కాక మంచి పనిని కాపాడ్డం వల్ల మోక్షం వస్తుంది అన్న ధర్మబుద్ధితో మంచిని కొనసాగించాలి. కానీ నేడు మనం మతాతీత కులాతీత లౌకిక రాజ్యంలో ఉన్నాము. ఇక్కడ ఏం జరుగుతోందో అందరికీ తెలిసింది. తర్వాత స్వదత్తాత్ విగుణం పుణ్యం పరదత్తానుపాలనం పరదత్తాపహారేణ స్వదత్తాం నిష్ఫలం భవేత్. పరులు చేసిన దానాన్ని నిలిపివేస్తే నేను చేసిన దానానికి అంటే మంచి పనికి ఫలం లేకుండా పోతుంది. కాని వారు ఇతరులు చేసిన దానాన్ని కొనసాగిస్తే నా పుణ్యం రెండింతలవుతుంది అన్నది నీతి. ఆ నీతిని కూడా విజయనగర పరిపాలకులు పాటించారు. ఇప్పుడు చెప్పబోయే చివరి శ్లోకం చాలా అపురూపమైనది. అంతే అపురూపంగా అతి తక్కువ శాసనాల్లో కనిపిస్తుంది. శత్రునాపి కృతో ధర్మః పాలనీయ ప్రయత్నతః శత్రురేవ హి శత్రు స్యాత్ ధర్మశత్రో న కస్యచిత్. నా శత్రువే అయినా సరే అతను చేసిన దానాన్ని అతి ప్రయత్నం చేసైనా సరే నేను కొనసాగించాలి అని. ఆ విధంగా ఎంత కష్టమైనా సరే ప్రయత్నపూర్వకంగా శత్రువు చేసిన దానాన్ని కాపాడాలి. ఎందుకంటే నాకు అతనికి ఉన్న శత్రుత్వం తాత్కాలికమైనది. మా ఇద్దరిలో ఏ ఒక్కరు చనిపోయినా వారితో పాటే ఆ శత్రుత్వం కూడా పోతుంది. శత్రువుకు చావుంది, శత్రుత్వానికి ముగింపు ఉంది. కాని ధర్మశత్రో న కస్యచిత్. ధర్మానికి, దానానికి, మంచి పనికి శత్రువులు లేరు, ఉండకూడదు. కాబట్టి శత్రువు ప్రధానమా లేక అతను చేసిన దానం ప్రధానమా అంటే దానమే ముఖ్యం. శత్రువు అన్నంత మాత్రాన అతని దానానికి చ్యుతి రాకూడదు అని ఎవరెవరో ఇచ్చిన దానాలను కాపాడి పోషించిన ధార్మిక సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. ఈనాటి పాలనలో లేకుండా పోయినదే ఈ ధార్మిక ప్రజ్ఞ, ధర్మం పట్ల భయం. భయం తత్వవిమర్శనాత్ అని గరుడ పురాణంలో కృష్ణుడు గరుత్మంతునికి ఉపదేశించాడు. భయం ఉన్నప్పుడే తప్పు ఒప్పుల విచారణ జరిగేది. అందుకనే పెద్దలు భక్తి, భయభక్తులు అని కలిపి వాడుతారు. ఏం తప్పు చేస్తున్నానో అన్న భయం వల్ల భక్తి పుట్టాలి. ఇప్పుడు భయం లేదు కనుక భక్తి లేదు. భక్తి లేకపోవడం వల్ల ధర్మం లేదు. ధర్మమంటే మనం చేసే కర్మ, ధర్మయుక్తమైన కర్మ. ఈ రెండింటినీ వేరు చేయడానికి కుదరదు. ధర్మయుక్తమైన కర్మను వదులుకున్నాము. మన బుద్ధికి తోచినదే న్యాయమని చట్టమని చలాయిస్తూ స్వేచ్ఛాచారులమై ఉన్నాము. దీన్ని ప్రజాస్వామ్యమని అంటున్నాము. కాని నిజమైన ప్రజాస్వామ్యాన్ని విజయనగరంలో మనం చూడవచ్చు. చెప్పాల్సిన విషయం చాలా ఉంది. ఇంకా సమయమిస్తే విజయనగరంలో ప్రజాస్వామ్యం గురించి, ఇతర ధార్మిక అంశాల గురించి చెప్పగలను. కాని సమయం లేదు. నాకు ఈ అవకాశాన్నిచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. జోరుగా వాన కురుస్తున్నా కూడా ఎంతో శ్రద్ధతో నాలాంటి ఒక అజ్ఞాని చెప్పిన మాటల్ని శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు. శుభాన్ ధ్యాయంతి ఏకామః గురుదేవ ప్రసాదజాన్ ఇతరాన్ ఆత్మపాపోత్థాన్ అని మధ్వాచార్యులు వారు చెప్పినట్టు నేను చెప్పిన వాటిల్లో మీకు ఉపయోగపడేది ఉంటే అదంతా పెద్దలు అందించిన జ్ఞానమని, తప్పులు జరిగి ఉంటే అవన్నీ కూడా నా అజ్ఞానం వల్లనే జరిగినవని విన్నమిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. శుభమస్తు.